మత్తయి సువార్త 28వ అధ్యాయం. ఎవరిని విశ్వాసులని పిలవాలి? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. విశ్వాసులనుగా కాదు, శిష్యులనుగా చేయాలి. ఏంటి తేడా అనంటే, విశ్వాసం ఏం చేస్తాడంటే, నాయన నేను ప్రతి ఆదివారము నీ సంఘానికి, నీ చర్చికి వస్తాను, కానుకేస్తాను నాయన, నా బిడ్డను అమెరికాకు పంపించు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తుంది. విశ్వాసురాలే అమ్మా, నేను కాదన్ను. కానీ శిష్యత్వం అంతటితో ఆగిపోదు. ప్రభువా, నా బిడ్డ అమెరికాకు పోవడం ఎట్టున్నా, నా బిడ్డ నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తున్నాను. ఇదిగో నా జీవితం నీకోసం ప్రతిష్ఠిస్తున్నాను. ఆ పాదమస్తకం నీకోసం నేను పని చేస్తాను. నా డబ్బు నీదే. 10% ప్రభు నువ్వు అడిగింది కాదు, అంతా నీదే అనేవాడు శిష్యుడు. ఇదేందన్నా కొత్త క్రిస్టం చెప్తున్నావు నువ్వు? ఏం చేద్దామమ్మా, బైబిల్ అదే చెప్తాను. ప్రభువా, నేను కొత్త కారు కొనుక్కున్నాను, దీన్ని ఆశీర్వదించండి, అవసరమైనప్పుడు మీరు కూడా ఎక్కుదురు గాని అనేవాడు విశ్వాసి. ప్రభువా, ఈ కారు కొన్నాను, ఇచ్చింది నువ్వే, దీన్ని నీకోసమే వాడతాను అనేవాడు శిష్యుడు. చాలా సింపుల్ గా అర్థమయ్యడం కోసం చెప్తున్నాను. ఇది నీది, ఇది నాది అనేవాడు విశ్వాసి. నేనుండేదే నీకోసం అనేవాడు శిష్యుడు. నా బతుకే నీది ప్రభువా అనేవాడు శిష్యుడు. ఆ శిష్యత్వంతో కూడినటువంటి జీవన విధానాన్నే పరిపక్వతతో కూడిన జీవన విధానం అంటారు. అలాంటి వాళ్ళని ప్రజలు చూస్తే వీడికి పిచ్చిరా అంటారు. ఎందుకు ఈడెందురేడు అనుకుంటారు. ఎందుకు అనంటే ఆడికి ఏం అర్థం కాదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో మతంలో దేవుని దగ్గర చేసే వాళ్ళని చూస్తే మాత్రం అబ్బా ఎంత గొప్పవాళ్ళు అని అనిపిస్తుంది మనకు. కానీ ప్రభు ఎవరిని చూసి అంటాడు అంటే, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పదని. పొద్దు నుంచి సాయంత్రం వరకు చక్కబదిన చేసే వాళ్ళకు ఒక్కొక్క చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో కావాలి దేవుని దగ్గర నుంచి. నువ్వు నాకు అది, నువ్వు నాకు ఇది, నాకు ఇది, ఇది సరిపోయింది, ఇంకొకటి, ఇది సరిపోయింది, ఇంకొకటి. ప్రభు అంటాడు, ఇస్తా, ఎంత ఇస్తానంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేకి వస్తుంది అంటాడు. నేను అనలేదు, అది దేవుని వాక్యంలోనే ఉంది. ఆయన పూరేళ్లను పంపించాడు. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు చదువుకోండి. సో అలాంటి వాళ్ళు విశ్వాసులు లెక్క. కానీ క్రైస్తవులు శిష్యులుగా ఉండాలి. శిష్యులు ఏం చేస్తారంటే, నా దశంభాగం, నా కొంచెం సమయం, సాయంత్రం సమయం చర్చి దగ్గరకు వచ్చి ఇక్కడ నిలబడినప్పుడు, ఇదిగో ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసినప్పుడు నీ సమయం అనేవాళ్ళు కాదు. 365 రోజులు నీకే, ప్రతి క్షణము నీకే అన్నటువంటి అంకిత భావం ఉంటుంది చూసారా, వాళ్ళను శిష్యులు అంటారు.